మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మళ్లీ నక్సల్ కదలికలు ఉన్నాయని అనుమానాలు కలకలం రేపుతున్నాయి. కుండం గ్రామం సమీపంలో బ్యానర్లు, కరపత్రాలు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. గడ్చిరోలి జిల్లాలో మరోసారి నక్సల్స్ కదలికల ఆనవాళ్లను గుర్తించారని తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎట్టపల్లి తహసీల్ పరిధిలోని పిప్లిబుర్గి సబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుండం సమీపంలో రహదారి పక్కన బ్యానర్లు, కరపత్రాలను గుర్తించారు. ఈ ఘటనతో గ్రామస్తుల్లో భయోందనలు నెలకొన్నాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు, సిఆర్పీఎఫ్ భద్రతా బలగాలు పరిశీలించాయి. బ్యానర్లు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. అడవులు, గ్రామాల పరిసరాల్లో ముమ్మర కూంబింగ్ చేపట్టాయి. నక్సల్స్ జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్ ప్రభావం గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలోనే బ్యానర్లు, కరపత్రాల ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం నక్సల్స్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దును సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. భారత్ ను నక్సల్స్ రహిత దేశంగా మార్చుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఆపరేషన్ కగార్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇప్పుడు మళ్లీ నక్సల్స్ కదలికలు అలజడి రేపుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మళ్లీ నక్సల్స్ కదలికలు ఉన్నాయని అనుమానాలు కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. కుండం గ్రామం సమీపంలో బ్యానర్లు, కరపత్రాలు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మళ్లీ నక్సల్స్ కదలికలు మొదలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కుండం ఆ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కడపత్రాలు, అదేవిధంగా బ్యానర్లను అయితే కుండం అడవి ప్రాంతంలో ప్రధాన రహదారిపై అయితే కట్టినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మావోయిస్టు రహిత రాష్ట్రాలకు కూడా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మావోయిస్టులు అంటే మొన్న మార్చి 31 కల్నే పూర్తి స్థాయి కూడా మావోయిజమే లేదు, మావోయిస్టులు ఎవరు కూడా లేరని చెప్పేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రకటన చేసిన దాదాపు 2-3 నెలలకి మళ్ళీ మావోయిస్టులు గడ్చిరోలి ప్రాంతంలోని ఈ మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతం జిల్లాలోని పూర్తిగా కూడా మావోయిస్టుల కదలికలు స్పష్టంగా మళ్ళీ కనపడుతున్నాయి. అక్కడ మావోయిస్టులు వాల్ రైటింగ్ తోటి ఉన్నటువంటి వాల్ పోస్టర్స్, అదేవిధంగా మావోయిస్టుల బ్యానర్లను కూడా రహదారి పక్కన మొత్తం కూడా కట్టారు. అంటే మావోయిస్టు సంబంధించిన వాళ్ళ పార్టీ విధి విధానాల మీద మళ్ళీ బ్యానర్లు కట్టినట్టు పద్ధతిగా పడుతుంది. మావోయిజం వర్దిల్లాలని చెప్పేసి కూడా ఈ బ్యానర్లు కట్టినటువంటి సిచ్యువేషన్ మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మావోయిస్టుల కదలికలు మళ్ళీ అక్కడ కనపడడంతో కూడా అక్కడ ఉన్న పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అక్కడ సిఆర్పీఎఫ్ క్యాంపులు కూడా కొన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ గతంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తిసారి కూడా ఆ కేంద్ర బలగాలు క్యాంపులు వేసినట్టు సిచ్యువేషన్ ఉంది. ఆ క్యాంపులు ఇంకా కూడా కొనసాగిస్తున్నారు. సో వెంటనే ఈ సమాచారం తెలుసుకున్నట్టు భద్రతా బలగాలు అక్కడ లోకల్ పోలీస్ తో కలిసి, గడ్చిరోలి పోలీస్ తో కలిసి కేంద్ర బలగాలు కూడా ఆ ప్రాంతం అడవి మొత్తం కూడా కూంబింగ్ ఆపరేషన్ తో కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు స్పష్టంగా ఆ బ్యానర్లు కట్టినటువంటి ప్రాంతం మొత్తం కూడా అడవి ఉంటుంది. అడవి మధ్యలోనే ఒక రహదారి ఉంటుంది. రహదారికి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ఏదైతే రోడ్లకు సంబంధించిన ఊర్లకు సంబంధించిన సూచించే బోర్డులు, ఆ బోర్డులకి మావోయిస్టులు బ్యానర్ కట్టారు. అంతేకాకుండా అడవి ప్రాంతంలో కొమ్మలకు కూడా ఒక బ్యానర్ కట్టారు. ఆ ప్రాంతంలోనే కొన్ని పాంప్లెట్స్ కూడా మావోయిస్టులు వదిలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కథలకు మళ్ళీ స్పష్టంగా అక్కడ కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మటే అక్కడ ఉన్న భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా భారీ కూంబింగ్ ఆపరేషన్ అయితే ఉదయం నుంచి కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో ఇటు ఏదైతే మహారాష్ట్ర, అదేవిధంగా గడ్చిరోలి జిల్లా అనేది తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. 2 రాష్ట్రాల పోలీసులు కూడా వెంటనే కూడా అప్రమత్తం అయినట్టు సిచ్యువేషన్ కాబట్టి మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఈ బ్యానర్లు కనపడడంతో తెలంగాణ పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. సో సరిహద్దు ప్రాంతంలో కూడా అక్కడ పోలీసులు అంటే భద్రతా బలగాలు ఎవరైతే నిత్యం అక్కడ
సరిహద్దు ప్రాంతాలు ఉంటారు, వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. తెలంగాణకు సంబంధించి ఆ సిఆర్పీఎఫ్ బలగాలు కూడా అక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తమైన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ బ్యానర్లు కట్టింది కానీ పాంపిల్ వేసింది ఎవరు అనే దాని మీద కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే నిఘా వర్గాలు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే లొంగిపోయిన వంటి నక్సల్స్ ఎవరన్నా ఈ ఘాతకానికి తెగబడ్డారా, ఇలాంటి బ్యానర్లు కట్టి మళ్ళీ ప్రాంతాలకు గురి చేయడం కోసం చేస్తున్నారా దాని మీద కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కాబట్టి. కానీ మాజీ నక్సల్స్ ఇంత సాహసం చేయాల్సిన అవసరం లేదు, ఈ అడవి ప్రాంతంలో కట్టాల్సిన అవసరం లేదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఊర్లలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా బ్యానర్లు కానీ పాంప్లెట్స్ ఉంటే ఊళ్ళల్లో వేస్తారు. కానీ అడవి ప్రాంతంలో, దట్టమైన అడవి ప్రాంతంలో ఈ బ్యానర్లు కట్టారు. ఈ బ్యానర్లతో పాటు కొన్ని వాళ్ళ పోస్టర్లు అంటే ఏదైతే వాళ్ళ చేతితో రాసుకుంటే వాళ్ళ రైతులతో రాసుకున్న పోస్టర్లు కూడా అక్కడ వదిలి వెళ్ళినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక పక్క భారతదేశంలో నక్సల్ రహిత భారతదేశంగా ఉంటుంది, మావోయిస్టులు ఇక లేరు అని చెప్పేసి ఒక పక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ మావోయిస్టుల కదలికలు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పక్కగా కదలికలు కనపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక్కసారిగా గ్రామ ప్రజలు కూడా ఉలికిపడిన సిచ్యువేషన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మావోయిస్టుల కదలికలు అక్కడ లేవు, ప్రశాంతంగా గ్రామాలు ఉన్నాయి, పోలీసుల ఒత్తిడి కూడా ఏం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ బ్యానర్లు ఇవన్నీ కనపడడంతో కూడా మళ్ళీ మావోయిస్టులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా, ఎవరైనా దానికి సంబంధించిన సానుభూతి పనులు ఈ అడవి ప్రాంతంలో తిరుగుతున్న దాని మీద కూడా పూర్తి స్థాయి కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. అంతేకాకుండా కూంబింగ్ ఆపరేషన్ ప్రత్యేకంగా డ్రోన్లతో కూడా వారైతే కూంబింగ్ ఆపరేషన్ అయితే చేపట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైతే వర్షాలు పడుతున్న నేపథ్యంలో అడవి మొత్తం కూడా పచ్చబడ్డది, పూర్తి స్థాయి కూడా థిక్ ఫారెస్ట్ ఉండడంతో కూడా అక్కడ మావోయిస్ట్ టీంలకు సంబంధించి కొంతమంది ఆ లొంగిపోని పరిస్థితి మనం చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ సంబంధించిన కీలక నేతగా ఉన్నట్టు గణపతి ఆచూకీ తెలియదు, గణపతి ఇంతవరకు కూడా లొంగిపోలేదు, గణపతి ఈ దేశంలో లేడని చెప్తున్నారు. సో గణపతి సారథ్యంలో ఇంకా కొన్ని టీంలు ఏమైనా పనిచేస్తున్నాయి, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా కేంద్ర కమిటీలో ఒకరిద్దరు అంటే ముగ్గురు దాకా కమిటీ నెంబర్లు ఉన్నారు కాబట్టి కేంద్ర కమిటీ పొలిటి బ్యూరో సభ్యులుగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి సో వీళ్ళ సారథ్యంలో మళ్ళీ మావోయిస్టు పార్టీ ఏమైనా పుంజుకోవడం కోసం ట్రై చేస్తుందని దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా అయితే పరిస్థితిలో భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ అయితే చేపట్టినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నవీన్.